ప్రభాకర్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వాంటెడ్ పర్సన్. ప్రస్తుతం అనారోగ్యం పేరుతో అమెరికాకే పరిమితమైన ప్రభాకర్ రావు పోలీసులకు రాసిన లెటర్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇంతకీ ఆ లెటర్లో ఏముంది? ప్రభాకర్ రావు ఇండియాకి ఎప్పుడు తిరిగి వస్తాడు? ఇంతకీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ప్రభాకర్ రావు ఇండియాకి ఎప్పుడు తిరిగి వస్తారు? ఎప్పుడు విచారణలో పాల్గొంటారు? ఈ ప్రశ్నలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసులో అసలు సూత్రధారులు ఆయన పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటికీ ఈ కేసులో ప్రభాకర్ రావుతో పాటు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు కూడా వినిపించింది. ఈ విషయాలను కన్ఫర్మ్ చేయాలంటే ప్రభాకర్ రావు విచారణకు హాజరవ్వాల్సిందే. కానీ ఆయనేమో అనారోగ్యంగా ఉందని చికిత్స పేరుతో అమెరికాలోనే ఉండి ఇండియాకి రావడం లేదు. మరి నిజంగా చికిత్స చేయించుకుంటున్నారా లేక చికిత్స పేరుతో గట్టు దాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఈ అనుమానాలు అందరికీ ఉన్నాయి. మొన్నటి వరకు ఒక ప్రచారం జరిగింది. అదేంటంటే జూన్ 26న ప్రభాకర్ రావు ఇండియాకు తిరిగి వస్తారు. కానీ ఇప్పుడు మనం జూలైలోకి వచ్చేసాం. ఆయన జాడ మాత్రం ఎక్కడా కానరాలేదు. ఇలాంటి టైంలో ప్రభాకర్ రావు రాసిన ఒక లెటర్ తెర మీదకి వచ్చింది. ఆ లెటర్ చూస్తే ప్రభాకర్ రావు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడని తెలిసిపోతుంది. జూన్ 26న ఆయన ఇండియాకు వస్తారని ప్రచారం జరగగా సరిగ్గా జూన్ 23న ఆయన పోలీసులకు లెటర్ రాయడం హైలైట్ ఇక్కడ. ఇంతకీ ఈ లెటర్లో ఏముందో చూద్దాం. జూన్ 12న ప్రభాకర్ రావు కొడుకు పోలీసులు ఫోన్ చేశారు. తాను 26న వస్తున్నానని తెలుసుకున్నారు. బట్ నేను క్యాన్సర్, హై బీపీతో బాధపడుతుండడంతో తిరిగి రావడం ఆలస్యమైంది. కానీ ఇంతలోనే విషయాన్ని మీడియాకు లీక్ చేసి నాపై లేనిపోని ఆరోపణలు చేశారు. ఈ కేసులో నన్ను అసలైన నిందితుడిగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ విషయాలన్నీ నాతో పాటు నా ఫ్యామిలీ మెంటల్ హెల్త్ మరింత దెబ్బతీసేలా చేశాయి. ఇప్పుడు నేను గుండె సంబంధిత వ్యాధులతో కూడా బాధపడుతున్నాను. ప్రస్తుతం నేను అమెరికాలో ఆంకాలజీ, కార్డియాలజీ, యూరాలజీ సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నాను. అందుకే నేను జూన్ 26న ఇండియాకు రాలేకపోతున్నాను. ప్రస్తుతం నాకు చికిత్స అందిస్తున్న డాక్టర్లంతా నేను అమెరికా వీడి వెళ్ళొద్దని చెప్పారు. ఇప్పుడు నేనున్న కండిషన్లో చికిత్స చాలా అవసరం అంటున్నాను. అందుకే నేను ఇండియాకు రావడం కాస్త ఆలస్యం అవుతుంది. నేను ఇండియాకు వచ్చాక దర్యాప్తుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. బట్ అప్పటి వరకు కూడా విచారణ టెలి లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సహకరిస్తాను. అయితే ఈ కేసులో నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, అన్ని చట్ట ప్రకారమే చేశాను. అయినా కానీ దర్యాప్తుకు సహకరిస్తాను. మీరు కూడా ఈ కేసులో ఫెయిర్ అండ్ అన్బయాస్డ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది ప్రభాకర్ రావు లెటర్ సారాంశం. ఇదంతా ప్రభాకర్ రావు వెర్షన్. అయితే పక్కా ప్లాన్ ప్రకారమైన అమెరికా వెళ్ళారన్నది పోలీసుల ఆలోచన. ఆయన కూడా ఓ పోలీస్ ఆఫీసరే కదా. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, ఒక్క విషయం ఎలా ఫాలో అప్ చేస్తారో తెలుసు. అందుకే ముందు జాగ్రత్తగా ఆయన అమెరికా చెక్కేశారన్నది పోలీసుల ఆరోపణ. అంతేకాదు దర్యాప్తును కూడా కావాలనే డిలే చేస్తున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ కేసులో ఛార్జ్షీట్ వేయాలంటే నిందితులందరినీ విచారించాలి. అలా జరగాలంటే ప్రభాకర్ రావు ఇండియాకు రావాలి. ఈ విషయాలన్నీ తెలిసే ప్రభాకర్ రావు ఇలా ఆలస్యం చేస్తున్నారన్నది మరో అనుమానం. కానీ పోలీసులు మాత్రం ప్రభాకర్ రావుతో పాటు అమెరికాలోనే ఉన్న శ్రవణ్ రావును కూడా రప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్పోల్ ద్వారా బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు సిబిఐకు లెటర్ రాశారు. ఒకసారి సిబిఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయనపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. ఈ నోటీసులు జారీ అయితే ఆయనపై అమెరికన్ పోలీసులు కూడా నజర్ పెట్టనున్నారు. అంతేకాదు ప్రభాకర్ రావు పాస్పోర్ట్ను రద్దు చేయాలంటూ రీజనల్ పాస్పోర్ట్ అధికారికి కూడా లెటర్ రాశారు. ఓవరాల్గా చూస్తే ఈ కేసులో దర్యాప్తు మరింత డిలే అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభాకర్ రావు లెటర్ను బట్టి చూస్తే ఆయన్ను బలవంతంగా రప్పిస్తే తప్ప ఇప్పట్లో ఇండియాకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవేళ ఆ స్టైల్లో విచారించినా కూడా ప్రభాకర్ రావు సరైన సమాధానాలు చెప్తారా లేదా అనేది కూడా అనుమానమే. అందుకే ఆయన కోరుకుంటున్నట్టు వీడియో కాన్ఫరెన్స్ విచారణపై పోలీసుల నిర్ణయం ఎలా ఉంటుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.